భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం విప్పల సింగారంలో 83 లక్షల అంచనా ఖర్చుతో జరిగే కొట్టువాగు పూడికతీత పనులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా మనుగూరులో వరద ముంపునకు గురై 2000 కుటుంబాలు నష్టపోయాయని గుర్తు చేశారు. వరద ముంపుతో రైతులు పంటలు నష్టపోవడంతో ప్రతి ఎకరానికి 10,000 నష్టపరిహారం అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అని పేర్కొన్నారు. ఈ ఏడాది వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూడికతీత పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. టౌన్ పార్టీ అధ్యక్షులు శివసైదులు గారు, మన యూత్ కాంగ్రెస్ పినపాక నియోజకవర్గ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గారు, ఐఎన్టీసీ రాష్ట్ర నాయకులు మన సామ శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక నాయకులు ఎక్స్ వైస్ సర్పంచ్ గోరంట్ల కనకయ్య గారు, పాలవంచ రాములు గారు, పాలవంచ శ్రీనివాస్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాతో వచ్చినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు, స్థానిక మహిళలందరికీ, పుర ప్రముఖులకు, పెద్దలకు, పాలవంచ సత్యం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున పోయినసారి వరదలకు 2024 ఆగస్టులో వచ్చిన వరదలకు మన మనుగూరు మండలం భారీ వర్షాలు పడి 2000 కుటుంబాలు వరద ముంపు బారిన పడి చాలా ఇళ్ళు కూలిపోయినాయి, గోడలు పడిపోయినాయి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కొట్టుకుపోయిన సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వరద పట్టిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు మనం ఇప్పించడం జరిగింది. సుందరనగర్లో వరదల వలన 2024 ఆగస్టులో వచ్చినటువంటి వరదల వలన సుందరనగర్లో ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబానికి తెల్లారే మనం 5 లక్షలు ఇప్పించినాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా వరదలు వస్తే ఇల్లు మునిగినా కానీ, సామాన్లు కొట్టుకుపోయినా కానీ ఏ ప్రభుత్వం కూడా సాయం చేయాల. కానీ ఇవాళ మన ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోరేటటువంటి ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యమే స్థాపన లక్ష్యంగా అన్ని వర్గాలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించాలా, వాళ్ళ కుటుంబాల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన కేబినెట్ మంత్రులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి 2000 కుటుంబాలకు 10,000 రూపాయలు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఇవ్వాల. వరదలు వచ్చి చాలాసార్లు ఇల్లు కొట్టుకుపోయినాయి, మునిగినాయి. మన గవర్నమెంట్ ఇచ్చింది 16,500, 16 కుటుంబానికి 16,500. పాలవంచరాములకు బాగానే గుర్తుంది, నేనే మర్చిపోయిన 16,500 ఇచ్చింది ఒక కుటుంబానికి. గతంలో ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వాల. మరి అదేవిధంగా రైతులకు కూడా పంట నష్టం జరుగుతాయి. రైతులకు కూడా ఆ వరదల వల్ల పంటల నష్టం జరిగితే ఎకరానికి 10,000 ఇవ్వడం జరిగింది. మనిషి చనిపోతే సుందరనగర్లో మనిషికి 5 లక్షల రూపాయలు మనం ఇప్పించాం. వెంటనే మనం కలెక్టర్ గారితో, మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి